శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసే త్యాలాపనం ప్రతిపదం కురుమే ముకుంద. బ్రహ్మోత్సవాలలో భాగంగా మనము మొట్టమొదటగా పెద్ద శేషవాహనం గురించి మనము తెలుసుకోబోతున్నాం. చాలా విశేషమైనటువంటిది. సుప్రభాతంలో కూడా శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయవసతే రనిశం వదంతి. ఈ పెద్ద శేష వాహనం గురించి శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమైన తర్వాత త్రేతాయుగంలో ఈ శేషుడు త్రేతాయుగంలో లక్ష్మణస్వామి వారిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా, కలియుగంలో శేషాచలంగా ఆదిశేషువు స్వామిని సేవిస్తున్నాడు. శేషవాహనం ముఖ్యంగా దాసభక్తికి నిదర్శనం. ధ్వజారోహణమైనటువంటి రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో 7 పడగల యొక్క బంగారు శేషునిపై దర్శనమిస్తూ ఉంటాడు. తిరుమల శ్రీవారి పెద్ద శేషవాహన సేవ వీక్షణం వలన కల్మష దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. భక్తులంతా కూడా శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద. మా యొక్క పాపాలను తొలగించు స్వామి. కలి ప్రభావం ద్వారా అనేక పాపాలు జరుగుతూ ఉంటాయి. మాకు ఉండేటువంటి కష్టాలను, సంకటాలను తొలగించు స్వామి. ఇహాన్ని పరాన్ని ఇవ్వు స్వామి అని గోవిందనామంతో స్మరిస్తుంటారు. గో అంటే ఇంద్రియములు అని అర్థం అన్నట్టు, భూమి అని అర్థం అన్నట్టు. గోవులను రక్షించడానికి వచ్చాడు కాబట్టి గోవిందుడు స్వామి. అలా శేష అనేది స్వామివారి యొక్క శయ్య. దాని శక్తి అసమానం. సందర్భాన్ని బట్టి ఆ శక్తి బయటకు వస్తుంది. కాబట్టే శేషాద్రి అనేటువంటి పేరు ఎంతో ప్రముఖమైనటువంటిది. శేషాద్రి అనేది ఆదిశేషుని ప్రతిరూపం. ఆదిశేషుడు వైకుంఠంలో శ్రీహరి శయ్యగా ఉన్నాడు. శ్రీహరి భూలోకంలో తిరుమలపై కలియుగంలో అవతరించినప్పుడు శ్రీహరి శేషునిపై ఉంటానని వరమిచ్చాడు. అందుకే శేషుడు పర్వత రూపాన్ని పొందాడు అని చెప్తారన్నట్టు. అందుకనే శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామని చెప్పారన్నట్టు. వృషశైలాధిపయైవ దైవతం నః, వృషభాద్రీశ్వర ఏవ దైవతం నః, ఫణిశైలాధిపయేవ దైవతం నః, భగవాన్ వెంకట ఏవ దైవతం నః అని స్వామివారిని స్మరించరు. అందుకనే ముకుందమాలలో స్వామివారిని అనేక నామాలుగా స్మరించారు. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి, దయా సముద్రుడు స్వామి. భక్త ప్రియేతి, గోవింద అనగానే చాలు అనుగ్రహిస్తాడంట స్వామివారు. భవలుంఠన కోవిదేతి, ఈ సంసార దుఃఖాన్ని తొలగించేటువంటి స్వామి అంట. శేష శయనుడు అని చెప్పారన్నట్టు. అలాంటి ఆదిశేషువు పెద్ద శేషవాహనాన్ని ఎవరైతే ఆ పెద్ద శేషవాహనం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలా ఉభయ శ్రీదేవి భూదేవితో మలయప్ప స్వామివారు దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి కలిదోషాలు తొలగిపోతాయని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ.